ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామము ముందు భయభక్తుల వరకు మీకు నీతిస్తుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేదురు అని వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి వెంటనే వెంటనే చుట్టక్కడ అవునండి కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ త్యాగం చేస్తున్నాం. బైబిల్ అధ్యాయం కృపలను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపాస ప్రార్థన కూడా చేస్తాను అన్నమాట. ఇక్కడ మరి దేవుడు వాటిని కన్నా వాటిని అందరూ తెలియచేయమన్నారు కాబట్టి ఇక్కడ మీరు తెలియచేస్తాను అనమాట. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుంటే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము భూమిని చీకటి కమ్ముచు ఇక్కడికి చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా లోక సువార్త 1వ అధ్యాయము 78-79 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాపములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించానని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా లోక కీర్తన 84వ అధ్యాయము 11వ వచనంలో, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేరను చేయక మానడని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మలాకీ గ్రంథము కాదండి, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారును చీకటిలో నడువక జీవపు వెలుగులు కలిగి ఉండనని వారితో చెప్పిన అని చెప్పేసి ఇక్కడ రాయబడింది అనమాట. ఇంకా యేసు చెబుతున్నారు అనమాట అండి. ఇంకా మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. నేను నియమింపు దినము రాగా వారు నావారైన స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నారని చెప్పేసి ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మరి నీతిశూరుడు అంటే ఎవరంటే మనకి యేసుక్రీస్తును సాదృశ్యం అనమాట. ఇంకా మరి ఆరోగ్యం కలుగజేస్తాను కదండి. ఇప్పుడు ఆరోగ్యం మరి పాపం నుండి విముక్తి, ఆత్మీయ క్షేమం, ఇవన్నీ కూడా ఆరోగ్యం కూడా ఆయన వల్లనే కలుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇంకా కొవ్విన దూడలు గంతులు వేస్తారని ఉంది కదండి. అక్కడ ఏంటంటే పాపం నుంచి విడుదల పొందిన వారు మరి సంతోషంగా గంతులు వేసే విశ్వాసం అన్నమాట. ఇప్పుడు పాపం నుండి మనం రక్షించబడ్డామంటే, ఆయన రక్తంలో మనం కడగబడ్డామంటే అప్పుడు మనం సంతోషంగా ఉంటామని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆరోగ్యము మరి స్వస్థత అన్నీ కూడా వస్తాయని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన నామమున భయపడుతున్నారు, మనకు నీతిశూరుడు తీస్తారు. అప్పుడు అతని రెక్కలు మనకు ఆరోగ్యం కలిగజేస్తాయి. అప్పుడు మనం బయలుదేరి కొవ్విన గంతులు వేస్తామని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇది నా వాగ్దానం. ముందు జీతం కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సర్వశక్తిమంతుడా ఘనమైన నమ్మకం స్తుతిస్తున్నాను తండ్రి. మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించండి. మా సరిహద్దులను విశాలపరచండి ఆయన. మాకు మీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి. మాకు కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించండి. మీతో రానే మీ ఇష్టం మీద చదువుకుంటే కృప చెప్పమని అతప్పుడు గమ్ములను బాగా నేర్చమని మా ప్రభు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి ప్రేర్ చేయమని మనం చేసుకున్నాడు. రేపు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.